నమస్తే అండి, వెల్కమ్ టు ఫ్రెండ్లీ కుకింగ్ తెలుగు. ఈరోజు మనం కరాచీ హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని చేయండి. ఒక గిన్నె తీసుకొని 1 కప్పు కార్న్ఫ్లోర్ని తీసుకోవాలండి. అలాగే 1/2 కప్పు నీళ్ళను వేసుకోవాలి. విస్కర్తో ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన ఉంచుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1 కప్పు నీళ్ళను వేసుకోవాలండి. 1 కప్పు పంచదారను కూడా వేసుకొని పంచదార కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలండి. 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని వేసుకొని కలుపుకోవాలి. అలాగే 1 స్పూన్ నిమ్మరసాన్ని కూడా వేసుకొని పంచదార కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలండి. పంచదార కరిగిన తర్వాత ముందుగా చేసుకున్న దాన్ని వేసుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలండి. అస్సలు ఉండలు కట్టకూడదండి, దగ్గరకు అయ్యేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి. మీకు కావాలితే విస్కర్తో కూడా కలుపుకోవచ్చండి. దగ్గరకు అయ్యేంత వరకు ఉండలు కట్టకుండా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా దగ్గరకు అయిన తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలండి. అలాగే ఫుడ్ కలర్ని కూడా వేసుకొని బాగా కలిసేంత వరకు కలుపుకోవాలండి. కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక బాక్స్కి నెయ్యి రాసి ఈ మిశ్రమాన్ని అంతా ఆ బాక్స్లోకి వేసుకోవాలండి. తర్వాత కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని గంట వరకు చల్లారేంత వరకు పక్కనుంచుకోవాలండి. చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పీసెస్లా కట్ చేసుకోవాలండి. అంతే అండి, కరాచీ హల్వా. ఈ హల్వా చాలా టేస్టీగా, చాలా క్విక్గా అయిపోతుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.